ప్రపంచ రాజకీయ పటంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు అగ్రరాజ్యంగా వెలిగిన అమెరికా నేడు అంతర్గత ఘర్షణలు, నియంతృత్వ పోకడలతో విలవిలలాడుతోంది. ట్రంప్ పాలనలో అమెరికా మాత్రం అల్లకల్లోలంగా మారుతుంది. అహంకారం, ద్వేషపూరిత సంస్కృతితో ట్రంప్ నవ్వుల పాలవుతున్నాడు. అమెరికన్ వీధుల్లో సాయుధ వాహనాలు, టియర్ గ్యాస్లు, ఇమిగ్రేషన్ ఏజెంట్ల అరాచకాలు మితిమీరుతున్నాయి. మరోవైపు భారత్ మాత్రం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్తో ప్రపంచ గమనాన్ని మారుస్తుంది. ట్రంప్ అహంకారం అమెరికాను ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు చేస్తున్నాడు. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? ట్రంప్ ఎందుకు ఒంటరివాడయ్యాడు? అమెరికా ఖేల్కదమైనట్టేనా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికాను యూరప్ దేశాలు పక్కన పెట్టేశాయా? అమెరికా ఫస్ట్తో అమెరికా అలోన్గా మారుతోందా? అమెరికాను పతనం దిశగా ట్రంప్ తీసుకెళ్తున్నాడా? భారత్ EU ఆధ్వర్యంలో చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీన్నే ప్రపంచమంతా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తోంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ఒప్పందాలకే తల్లి లాంటిదని అర్థం. సక్సెస్ఫుల్ ఇండియాతోనే స్థిరమైన, సురక్షితమైన, సంపన్నమైన ప్రపంచం సాధ్యమని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియోన్ చాలా స్పష్టంగా చెప్పారు. భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆమె భారత్ ప్రాధాన్యం గురించి ప్రపంచానికి స్పష్టంగా చెప్పారు. అసలు వాస్తవమేమిటంటే అగ్రదేశం అమెరికాతో అంటగాగడానికి ఇక ఏమాత్రం తాము సిద్ధంగా లేమని ఉర్సులా సంకేతాలిచ్చారు. నేరుగా అమెరికా గురించి ఆమె ప్రస్తావించకపోవచ్చు, కానీ ట్రంప్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలతో యూరప్ విసిగిపోయిందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. భారత్తో సన్నిహిత సంబంధాల కోసం ఆమెతో పాటు యూరోపియన్ లీడర్లు ఇష్టపడుతున్నారు. నిజానికి భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యూరపే. అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని చాలా మంది పొరబడుతుంటారు, కానీ అది నిజం కాదు. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే భారత్కు అమెరికా అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ప్రజలు అమెరికా గురించి మాట్లాడొచ్చు. తాజాగా భారత EU మధ్య కుదిరిన ఒప్పందం స్థాయిని అర్థం చేసుకోవడానికి కొన్ని గణాంకాలు చూడాల్సిందే. ఇందులో కీలకమైన విషయం, ప్రస్తుతం ప్రపంచం నుంచి డొనాల్డ్ ట్రంప్ వేరుపడిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ట్రంప్ ఉండిపోయాడు. అమెరికా అధ్యక్షుడు దిక్కుతోచని స్థితిలో పడిపోవడానికి కారణం 200 కోట్ల మంది ప్రజలపై EU ఇండియా ట్రేడ్ డీల్ ప్రభావం చూపనుంది. ఒకవైపు 140 కోట్ల మంది భారతీయులు ఉంటే, మరోవైపు 45 కోట్ల మంది యూరోపియన్లు ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరు ఈ వాణిజ్య ఒప్పందంతో ముడిపడి ఉంటారు. జనాభా పరిధిని ఊహించండి. అమెరికా, చైనా, జపాన్, బ్రెజిల్ జనాభా కలిపితే ఎంతమంది జనాభా అవుతారో అంతకంటే ఎక్కువ మందిని EU ఇండియా డీల్ అనుసంధానిస్తోంది. ఆర్థికంగా చూస్తే ఇది చాలా పెద్ద విషయమనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం జీడీపీలో 5వ వంతు వాటా ఉన్న మార్కెట్లను ఈ డీల్ ఒక చోటికి చేరుస్తోంది. ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే ట్రంప్ అనుకున్నంత ఇంపార్టెంట్ అమెరికా అధ్యక్షుడికి లేదు. భారత్కు కానీ యూరప్కు కానీ ట్రంప్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. ట్రంప్ వార్నింగ్స్ ఇక ముందు చెల్లబోవు. ఎందుకంటే 38 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉన్న దేశానికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతేకాదు, ఇప్పుడు సుంకాల విషయంలో అంతర్గత పోరాటం మొదలైనట్టు ఆడియోలు లీక్ అవుతున్నాయి. ట్రంప్ శిబిరానికి ఎలాన్ మస్క్ దూరమయ్యాడు. రేపటి రోజున నివ్వెరపోవడం ట్రంప్ వంతు అవుతోంది. ఇండో EU వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రధాని మోడీ EU చీఫ్ ఉర్సులాను చూసి తాను ఒంటరయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే EU ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం సాధారణమైంది కాదు. ఒక ఖండంతో భారత్ కుదుర్చుకున్న డీల్ ఇది. ఇందులో ఒకవైపు 27 దేశాలు ఉంటే సూపర్ పవర్గా అవతరించబోతున్న భారత్ మరోవైపు ఉంది. ఈ ఒప్పందం ప్రపంచ క్రమాన్ని మార్చేస్తోంది. ఎందుకంటే అన్ని దేశాలు ఏకమై ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని పిలుపునిస్తున్నాయి. ట్రంప్ గురించి ఏం చేద్దామంటూ చర్చిస్తున్నాయి. కానీ ట్రంప్ను వదిలిస్తేనే మంచిది, అమెరికాను దూరం పెడితే అంతకన్నా మంచిది. ఆ తర్వాతే పరిణామాల్లో మార్పు వస్తోంది. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏమిటో చూద్దాం. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఊహించని రీతిలో చిక్కుల్లో కూరుకుపోయాడు. ద్వేషపూరితమైన సంస్కృతిని ట్రంప్ తీసుకొచ్చాడు. అహంకారపూరిత వైఖరి, అమర్యాదకర ప్రవర్తన కారణంగా ట్రంప్ ప్రతిష్ట దిగజారుతోంది. అతడి తీరు అంతర్జాతీయ స్థాయిలో ఒక స్టాండింగ్ మీమ్ ను తలపిస్తోంది. ట్రంప్ నవ్వుల పాలవుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలో అంతర్గత పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. అక్కడ ఒక రకమైన అంతర్యుద్ధ వాతావరణం నెలకొన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్లు అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మిన్నియాపాలిస్ నుంచి వస్తున్న భీకర దృశ్యాలు అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతున్నాయి. అమెరికాలో ఉన్న భారతీయ కుటుంబాలు అక్కడి పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం అమెరికా వీధులన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి. అత్యాధునిక ఆయుధాలతో కూడిన సాయుధ వాహనాలు సైరన్లతో రోడ్లపై గస్తీ కాస్తున్నాయి. ముఖాలకు మాస్కులు ధరించి యుద్ధానికి వెళ్లే సైనికుల్లా సిద్ధమైన ఫెడరల్ ఏజెంట్లు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. పలు నగరాల్లో టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తెల్లటి పొగలు అలుముకుంటున్నాయి. కేవలం వలసదారుల ఏరివేతే లక్ష్యంగా ఫెడరల్ ఏజెంట్లు యత్నిస్తున్నాయి. చూస్తుంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక విలన్ ను ట్రంప్ సృష్టిస్తున్నట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలోనే అమెరికా అధ్యక్షుడు నవ్వుల పాలయ్యాడు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఒక విలన్ ట్రంప్ కు అవసరం. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక విలన్ లా ట్రంప్ చిత్రీకరిస్తున్నాడు. అమెరికన్లను ప్రపంచం దారుణంగా చూస్తోందంటూ ఊరూరా ప్రచారం చేస్తున్నాడు. కానీ అసలు నిజమేమిటంటే అమెరికన్ల పట్ల ట్రంపే దారుణంగా వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ అహంకారానికి వ్యతిరేకంగా అమెరికన్లు ఏకమై తిరుగుబాటు చేసే సమయం ఎంతో దూరంలో లేదు. ఈలోగా ట్రంప్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పాతాళానికి పడిపోవడం ఖాయం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షుడు తీరు ఏంటో ప్రపంచానికి చాలా బాగా అర్థమైంది. అక్కడ ట్రంప్ ప్రసంగిస్తుండగానే చాలా మంది వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం ఈలలు వేస్తూ నిరసనలు తెలిపారు. అమెరికాలో నిరుద్యోగం 4 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం అమెరికాలో గగనంగా మారింది. అమెరికన్ల జీవితాలను ట్రంప్ నాశనం చేస్తున్నాడు. అదే సమయంలో ట్రంప్ కుటుంబం మాత్రం మరింత సంపదను పెంచుకుంటోంది. పాకిస్తాన్ తో క్రిప్టో డీల్ ను ట్రంప్ కుటుంబం చేసుకుంది. గాజాను రియల్ ఎస్టేట్ గా ట్రంప్ కుటుంబం మారుస్తోంది. ట్రంప్ కుటుంబం మరింత సంపన్నంగా మారుతోంది. ఇరాన్ నుంచి సో కాల్డ్ షాకింగ్ పారిపోయాడు. ఇప్పుడు ట్రంప్ కూడా షా మాదిరిగానే ప్రవర్తిస్తున్నాడు. అమెరికాలో అత్యంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక నాయకుడు ట్రంపే. చరిత్రలో సామ్రాజ్యాలు పతనమయ్యే సమయంలో రోమన్ చక్రవర్తులు ఎంతటి అజ్ఞానంతో ఉండేవారో, ఎంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారో ప్రస్తుతం ట్రంప్ పరిస్థితి కూడా అలాగే మారింది. ప్రపంచంపై అమెరికా పట్టు కోల్పోతుందన్న నిజాన్ని ట్రంప్ గ్రహించలేకపోతున్నాడు. దీనికి తోడు ఆర్థిక గణాంకాలు కూడా అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా ఆర్థిక వృద్ధి కేవలం 2.5% పరిమితం కానుందని ప్రఖ్యాత ఆర్థిక సంస్థ గోల్డ్మన్ సాక్స్ స్పష్టం చేసింది. ట్రంప్ సుంకాలను 96% అమెరికన్ ప్రజలే చెల్లిస్తున్నారు. ట్రంప్ సుంకాలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. సో సుంకాలతో తమకు ఏం ఒరుగుతోందని అమెరికన్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అమెరికాలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. నిరసనలు హోరెత్తుతున్నాయి. చిన్నారులను కూడా ట్రంప్ ఏజెంట్లు అరెస్ట్ చేస్తున్నారు. చిన్నారులతో అమెరికన్ భద్రతకు ముప్పు కలుగుతోందని వారిని ట్రంప్ ఫెడరల్ ఏజెంట్లు జైళ్లలో పెడుతున్నారు. దీంతో అంతర్జాతీయ వేదికపై అమెరికా ఒంటరవుతోంది. అమెరికా ఏమైపోయినా మాకు అనవసరమన్న ధోరణిని ప్రపంచ నాయకులు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్తో భారీ డీల్ను యూరప్ కుదుర్చుకుంది. అమెరికాలో కనిపిస్తున్న అనిశ్చితిని చూసి యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. అస్థిరంగా మారుతున్న అమెరికా కంటే స్థిరమైన విధానాలున్న భారత్తో సంబంధాలు బలోపేతం చేసుకోవడమే మంచిదని యూరప్ భావిస్తోంది. మరోవైపు G7 దేశాల కూటమిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ట్రంప్ వాణిజ్య సుంకాలు, ఉక్రెయిన్, గాజా సంక్షోభాలు, అలాగే పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల విషయంలో అమెరికా మొండి వైఖరిని మిగిలిన G7 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తన వైఫల్యాలను అంగీకరించని ట్రంప్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి కూడా తప్పుకున్నాడు. ట్రంప్ కు అస్సలు పడని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ దావోస్ లో కీలక వ్యాఖ్యలు చేశాడు. దౌర్జన్య పరుల కంటే గౌరవప్రదమైన వ్యక్తులను, క్రూరత్వం కంటే చట్టబద్ధమైన పాలనకే ప్రాధాన్యమిస్తామని మాక్రాన్ తేల్చి చెప్పాడు. అంటే తమను బెదిరిస్తున్న ట్రంప్ కు ప్రాధాన్యమివ్వమని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశాడు. ట్రంప్ తమతో చర్చించకపోతే తాము యాక్షన్ కు దిగక తప్పదని కెనడా ప్రధాని వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ తమను బెదిరిస్తే ఊరుకునేది లేదని స్వీడన్ ప్రధాని స్పష్టం చేశాడు. సో ఇప్పుడిప్పుడే ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రపంచం గళమెత్తుతోంది. కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం భ్రమల నుంచి బయటికి రావడం లేదు. అమెరికా క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు అమెరికన్లకు వ్యతిరేకంగా ట్రంప్ అడుగులు వేస్తున్నాడు. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ అమెరికన్లే. తన ఏజెంట్లతో అమెరికన్లను చంపేయిస్తున్నాడు. ఈ పరిణామాలు చివరికి అమెరికాలో అంతర్యుద్ధానికి దారితీసే ముప్పు ఉంది. ఇప్పుడు ట్రంప్తో ఏ ప్రపంచ దేశాధినేత లేడు. అమెరికా ఏకాకిగా మారిపోయింది. అమెరికాలో వాస్తవం ఇదే.